இந்த 100க்கு 3 కట్టిపోయొచ్చి. అదేంటి స్పృహ రాలేదు కదండి? కొట్టిపోయేతో స్పృహ రాదమ్మయ్యో, చలనందా కలుగు. మరి మీ గురువు గారు దీంతోనే స్పృహ వస్తుందని చెప్పారు కదా? ఎంత మందు కనిపెట్టిందే నాందా, అతనికేం తెలుసు? మతి మరుపుండగా ఏదో చెప్పిండు. అదేంటండి అలా అంటారు? మేమింకా దీనికే స్పృహ వచ్చేస్తుందని తెగ సంతోషపడిపోయాం. గాబరా వద్దు, అందుకు మందు ఉండు. ఇదో శాంపిల్. అయితే అది కూడా ఉందా? అదదు అసలు. అయితే చేసేయండి. ఇప్పుడు ఇల్లే, అదకు టైం ఉండు. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ఏంటో. మీ అభ్యంతరం వెళ్ళదు, ఇదదా ఉండు. ఇక్కడే ఉంటారా? అంతకు మించి ఇంకేం కావాలి? పైన గది ఉంది, మీరు ఇక్కడే ఉండండి. సరి సరి. ఓ పెద్ద తలకాయ గారు, నా గది చూపిస్తారా? పెద్ద తలకాయ గారు, ఇంద కుట్టిను తీసుకురండి. రెస్ట్ తీసుకుంటది, మళ్ళీ రేపు వైద్యం చేయండా. అలాగే. వా 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 వా. అరందవనే శివంద శివనే. నాకింత గంజి పోస్తావా? నీకు ఆకలి కాకుండా చేస్తా అన్నట్టుంది వ్యవహారం. నువ్వేమంటావు చెల్లి? నాకు నమ్మకం ఉందిలే అక్క, మమ్ముట్టి మోహన్ చేస్తారు. చేస్తారు, చెయ్యకూడదు. ఏం జరుగుతుంది పద్మ? అసలు ఎంతకీ సూర్య గారేరి? అదే తెలియట్లేదు, నాకంతా అయోమయంగా ఉంది. నాకు తల పగిలిపోతుంది. స్ట్రాంగ్ టీవీ అక్క. నాకు కావాలరా, పద. ఏమండి మమ్ముట్టి మోహన్ గారు, మీకు చెప్పడం మర్చిపోయాను. మీ గది అటు రెస్ట్ తీసుకోండి. ఏందా మాకు రెస్ట్ అవసరం లేదు. నాన్యం మీతో వస్తాను, పదండి. మాతో ఏమన్నా మాట్లాడాలండి? అందా ఇంత పెనుకుట్టికు చిన్న వైద్యం చేయాలి అంద. అవునా? సర్రండి. ముందే ముందే. ఏమండి మమ్ముట్టి మోహన్ గారు, మీరు నిజంగా ఆయన శిష్యులేనా? కాద్యో, మిమ్మల్ని పంపించింది మా సూర్యయేనా? వచ్చింది కూడా సూర్య అని తాతయ్య. బావా, సూర్య ఏంటి గుర్తుపట్టలేదు కదా? లేదు బావా, నువ్వు నిజంగా కేరళ డాక్టర్ వేమో అనుకున్నాను. అవునరా, నువ్వేదో చేస్తాను అని శ్యామ్కి చెప్పావంట కదా. ఇక నువ్వే మమ్ముట్టి మోహన్ పంపించావేమో అనుకుంటున్నావు. నిన్ను అసలు పోల్చుకోలేకపోయావురా. మమ్మల్ని కూడా భలే నమ్మించావు బావా. మరందరినీ నమ్మిస్తేనే కదా శ్యామ్ గెటప్ సక్సెస్ అయ్యేది. బట్ దిస్ ఇస్ టూ మచ్ బావా. ఏంటి ఇలా రావడమా? ఇలా వస్తున్నాను అని చెప్పకపోవడం. నేనెంత టెన్షన్ పడ్డానో నీకు తెలీదు. ఆ ఒరిజినల్ డాక్టర్ నన్ను కొట్టేస్తాడేమో, దెబ్బలు కోర్చుకోలేక నేను లేచేస్తానేమోనని చాలా భయపడ్డాను. కరెక్ట్ టైంకి నేను వచ్చాను కదా శ్యామ్. నీ మీద ఒక్క దెబ్బ అయినా పండించాను చెప్పు. లేదనుకో, కాకపోతే ఆ ఒరిజినల్ అనుకో. వాడు అలాగే డోపు. అవునా? అవునా? అవును. మీరు నన్ను గుర్తుపట్టనట్టే వాడిని కూడా గుర్తుపట్టలేకపోయారు. ఎవరు బావా వాడు? ఇంకెవడు, చక్రధరే. చక్రధరేనా? వారిని అమ్మ చక్రధరు వేషాల మీద వేషాలేసేస్తున్నాడు. వాడి వల్లే నేను వేయాల్సి వచ్చింది చింతయ్య. వాడిని తరివి కొట్టేవుగా మనవడా. నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ తండ్రి కూతుళ్ళిద్దరికి పంచర్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పావు బావా. ఇంకోసారి వేషం వెయ్యాలన్న ఆలోచనే రాకుండా చేసావు. వాళ్ళని నమ్మటానికి లేదు సార్. వేషం వెయ్యకపోయినా వేరే ఏదన్నా చేయటానికి ఆలోచిస్తారు.
నిజమేరా సూర్య, డెఫినెట్ గా శ్యామ్కు రోగం లేదని సామాన్య ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏదో ఒకటి చేసి అందరికీ ఇది డ్రామా అని చెప్పడానికే ప్రయత్నిస్తుంది. ఇదిగో మనం మాత్రం కేర్ఫుల్గానే ఉండాలి. అవును చింతాతయ్య. ఒరే, ఇంట్లో సామాన్య బయట పెట్టకముందే మన శ్యామ్కి స్పృహ తెప్పిస్తే బెటరేమోరా. నిజమే చింతాతయ్య, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెంటనే చేయలేం. చేసామో మా అమ్మ శ్యామ్ని వదలదు. మా అమ్మకి నాయనమ్మ కలుస్తుంది, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడించేసుకుంటారు. అప్పుడు మళ్ళీ నా చేతికి తాళ్ళు వస్తుంది, పేట్ల మీద సామాన్యం ఉంటుంది. కరెక్టే రోయ్, తెలిసి తెలిసి మనమే అవకాశం ఇచ్చినట్టుంటుంది. కాకపోతే ఈ ముహూర్తాలు అయ్యే వరకు ఈ ఊపేకహ రోగాన్ని కంటిన్యూ చేయటం కష్టం అవుతుందేమో. లేదులే చింతాతయ్య, ఈలోపే ఏదైనా ఆలోచిద్దాం. మన శత్రువులు దుర్మార్గులని మన ఇంట్లో వాళ్ళకి తెలిసిన ఊపేకహాని ఆపేయచ్చు. వాళ్ళు దొరికే ఛాన్స్ ఏమైనా ఉందా బావా? చూద్దాం సార్, ఈసారి ప్లాన్ చేస్తే ఫ్లాప్ అవ్వకూడదు. అవును బావా, ప్రతిసారి గెలుపు వరకు వచ్చి ఓడిపోతున్నాం. ఇక సక్సెస్ అవ్వాలి. బావా, ఈ వేషం కూడా ఎక్కువ రోజులొద్దు. ఆ సామాన్ని తెలుసుకుందంటే యూజ్ చేసుకుంటుంది. కంగారు పడకు సార్, సామాను నిన్ను ఇరికించాలని చూసేలోపే దీనికి ఒక ఎండ్ ఇచ్చేస్తాను. ఎప్పుడు బావా? సామాన్య తాట తీశాక, అది నీరసించి సొమ్మసిల్లి పడిపోయాక. అదెప్పుడు బావా? ముచ్చుమొహం, నీకన్నీ తొందరే. వెయిట్ చేయి. ఎక్కడికి వెళ్తున్నావు బావా? ఆలోచించడానికి. ఈసారైనా ఏం చేస్తున్నావు ముందే చెప్పు. సరే పెనుకుట్టియో, ఎన్ని పోయి చింతాతయ్య జాగ్రత్తయో. అమ్మ బేబీ, బేబీ అడుగు తీసి అడుగేయడానికి 10 నిమిషాలు పడుతుంది. నాకు అలాగే ఉంది డాడీ. వాడెవడో బేబీ వేసిన ప్లాన్ రివర్స్ చేసి ఇద్దరిని ఎరగొట్టేసాడు బేబీ. ఇంకా అర్థం కాలేదా డాడ్? తనెవరో కాదు, సూర్య. సూర్యనా? అవును డాడ్. అంటే నాలాగే సూర్య కూడా గెటప్ వేసుకొని వచ్చాడన్నమాట. అందుకేనమాట నువ్వు చక్రధరని నాకు తెలుసు. నేను నీ శిష్యుని చెప్పకపోతే గెటప్ పీకేస్తానని బెదిరించాడు. అవును డాడ్, అందుకే నువ్వేవి చేయలేకపోయావని నాకు అర్థమైంది. బాగా బుక్ చేశాడు బేబీ. ముహూర్తాలు అయ్యే వరకు ఇలాగే చేశాడంటే ఇంక జీవితంలో సూర్యతో నాకు పెళ్ళి అవ్వదు డాడ్. అవుతుంది బేబీ, అవుతుంది. సూర్య తెలివి సూర్య చూపిస్తే మన తెలివి మనం చూపిద్దాం. ఇప్పుడు మన ప్లాన్ ఫ్లాప్ అయినట్టు ఇంకోసారి అవ్వదు కదా. ఎస్ డాడ్, ఈసారి కేర్ఫుల్ గా ఉండాలి. అవును బేబీ, అలాంటిదే నేను ఆలోచిస్తున్నాను బేబీ. సమంతాకి రోగం లేదని మనకు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈ లోపు అది ఎక్కడ తిరుగుతుందో అది వీడియో తీసి పెట్టు. అదొక్కటి చాలు దానికి ఏ రోగం లేదని నిరూపించడానికి. నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను డాడ్. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. నువ్వు వస్తావా బేబీ? నేను రానులే డాడ్, నువ్వు వెళ్ళు. ఆ నొప్పులకి ఓర్చుకుంటావా బేబీ? నా కోరిక తీరే వరకు తప్పదు డాడీ. తీరుతుంది బేబీ, నీ పట్టుదల నీ కోరిక తీరుస్తుంది. నేను వదలను. నిన్ను బాధ పెట్టిన మళ్ళీ నేను వదలను. డాడీ, చేసింది సూర్యనే కదా, తన్నేమి చేయకు. మా పెళ్ళయ్యాక మారుతాడులే. లేదు బేబీ, వదలను, నేను వదలను. డాడీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాడీ. ఓకే బేబీ, ఓకే. సమంతాన్ని మాత్రం నీ పెళ్ళయ్యాక దాని పేక నులివి చంపేస్తాను. చంపే డాడీ, నాకు కావాల్సింది కూడా అదే. వస్తాను బేబీ, జాగ్రత్త. ఓ
అమ్మియే, ఓ జయంతమ్మియే, ఓ జయంతమ్మియే. పిలిచారా మమ్ముట్టి మోహన్ గారు? ఇవిడవా అమ్మ, ఇవిడవా. ఏంటండి అన్నారు? రమ్మంటున్నాను. ఓ, లోపలికి రమ్మంటున్నారా? ఆమె ఆమె. చెప్పండి, ఏం కావాలి? నాకేమీ వద్దమ్మయ్యో. వచ్చిన దానికో వైద్యందా మొదలు పెడదామనుకుంటున్నా. మీరు సిద్ధమ్యో? అయ్యయ్యో, నాకేం కాలేదు మమ్ముట్టి మోహన్ గారు, నేను బాగానే ఉన్నాను. నేను వైద్యందా చేస్తానంటది నీకు కాదమ్మయ్యో, ఆ సమంత పిల్లకాయకి. అయ్యో, అవునా అండి? దానికోసమే కదా మేము ఆశగా ఎదురు చూస్తున్నాం. మొదలు పెట్టేయండి, తొందరగా మా అమ్మాయిని బాగు చేసేయండి. చేస్తానమ్మయ్యో, చేస్తాను. మీరు కొంతదా సహాయముదా చెయ్యాలి. తప్పకుండానండి. ఏం చేయమంటారు చెప్పండి, చేసేస్తాను. మీరు చేస్తారు చేస్తారు. ఆ పిల్లకాయ అంటే మీకు బాగా ప్రేమలా ఉంది. అవునండి, తనంటే మాకెంతో ప్రేమ. అమ్మో, సూర్య మళ్ళీ ఏదో స్కెచ్ వేస్తున్నాడు. ఈసారి ఏం చెప్పి మమ్మల్ని టార్చర్ చేస్తాడో బాబోయ్. మేము ఎత్తు వేస్తే మాకు పై ఎత్తు వేస్తున్నాడు. ఇంకా ఇరుక్కోకూడదు, ఎలాగైనా ఆపాలి. చెప్పండి మమ్ముట్టి మోహన్ గారు, ఏం చేయమంటారు? జయంతి ఆంటీ, కేరళలోనే గొప్ప ఆయుర్వేద వైద్యులు, గురువుని మించిన శిష్యులు మమ్ముట్టి మోహన్ గారు మళ్ళీ ఏం చెప్తున్నారు? శామ్కి వైద్యం మొదలు పెడతానంటున్నారమ్మా. ఇంతకు ముందేగా ఒకటి చేశారు, అప్పుడే మళ్ళీ ఎందుకంటే ఒక్కరోజు ఆగుదాం. అన్నీ ఈ రోజే అంటే సమంత తట్టుకోలేదు. మా వైద్యంలో అలా ఏమీ లేదు. మీకు మాకు ఓపిక ఉంటే చాలు, వైద్యం దా చేయవచ్చును. ఇప్పుడేం వద్దులేండి. ఏమ్మా, చూస్తుంటే ఆ పిల్ల లేవడము ఈ కుట్టిదా ఇష్టం లేనట్టు ఉంది. మనసులాయో. అయ్యో చచ్చా, తన మనసులో అలాంటిదేం లేదండి. తనకి కావాల్సింది కూడా శామ్ కోలుకోవడమే. వైద్యము చేస్తాము, చేసేయండి. మా సహాయం అడిగారు కదా, ఏం చేయమంటారో చెప్పండి, చేసేస్తాం. ముందు మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పుడు చేయబోయే వైద్యము కాట్రకేళి. కొట్లో కిల్లియా? అంటే మీకు ఇప్పుడు మేము కిల్లీలు తీసుకురావాలా ఏంటి? అమ్మే వచ్చినమ్మయ్యే, నేను చెప్పింది కిల్లి కాదు, కాట్రకేళి. అంటే ఏంటండి? కాట్రకేళి అన్న రాగాలతో నాట్యాలతో నా వైద్యాన్ని దానికి దా మేళవించి చేసేది. అట్టదా చేసే రోగముదా మాయమై పుడుస్తుంది. ఎవరికి? ఆ పిల్లకమ్మయ్యో. మమ్ముట్టి మోహన్ గారు, మీరు చెప్పేది మేము పాటలు పాడి డాన్స్ చేయాలనా? అదదా నేను చెప్పేది. ఆటలతోనూ పాటలతోనూ చమత్కారపు మాటలతోనూ కాట్రకేళి ఉండు. ఆ పిల్లకి వచ్చిన మాదిరి జబ్బుకు సిక్కెచ్చదా ఇదే. ఈ విధమైన రోగం దా వచ్చిన ఎంతో మందిని కాట్రకేళితో నయం చేస్తుంది. ఆ కుటుంబాల వాళ్ళు కూడా బాగా డాన్స్ చేస్తుంది. మీరు చెప్తుంది బానే ఉంది, కానీ మేము అవన్నీ ఏం చేయగలమండి? మాకంత ఓపిక లేదు బాబు. నీవుదా ఎందుకమ్మయ్యో, అరేబియన్ గుర్రం మాదిరి ఈ చిన్నమ్మయ్యో ఉంది కదా. నేనెందుకు చేస్తాను? నాకే అవసరం. ఏంటమ్మయ్యా అలా అంటే? ఆ పిల్ల స్పృహలోకి దా రావాలంటే చెయ్యాలమ్మయ్యా. నా వైద్యానికి మీ ఆటపాటలు తోడైతేనే కాట్రకేళి సక్సెస్ అవుతుంది. వెళ్ళినా వేస్ట్. ఓ 4 స్టెప్పులు వెయ్యమ్మయ్యో, తప్పుదా ఏముంది? నేను వేయను. అప్పుదా నేను ఉండను. నేను ఇప్పుడే కేరళ పోయి. ఆగండి, మీరు ఉండండి. వైద్యం దా చేయకుండా నేను ఇక్కడ నుండి ఏం చెయ్యాలమ్మయ్యా? మీరు వైద్యం చేస్తున్నారు. ఎట్లా చేయమంటే అమ్మయ్యా? చిన్నమ్మయ్య సైనంటుంది కదా. చేస్తుంది మమ్ముట్టి మోహన్ గారు. నేను మాట్లాడతానంటున్నాను కదా. ఎందయ్యా పరయం మనసులా ఇల్లే సంజారగం మాట్లాడు ఎల్లయో నా పోయే. మీరు ఆగండి, నేను మాట్లాడతానంటున్నాను కదా. దాన్ని ఒప్పుకుంటుంది. ఎలా ఒప్పుకుంటాను జయంతి ఆంటీ? అసలు నేను ఎలా కనబడుతున్నాను? దాని ముందు దాసిలాగా నేను డాన్స్ చేయాలా? అంత కర్మ నాకేం పట్టలేదు. అయ్యో ఆగండి, మీరు ఉండండి. సౌమాన్యం, ఏంటిది? నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు?
ఎన్నిసార్లు చెప్పించుకుంటావు సామాన్య? ఇదిగో మనం అనుకున్నది జరగడం కోసం కొన్నింటిని పట్టించుకోకూడదంటే వినవే. అయ్యో ఆంటీ, మీకు విషయం తెలియక మాట్లాడుతున్నారు. నేనది చెప్పలేక అవస్థపడుతున్నాను. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు గాని చెప్పింది చేయి చాలు. ఇదిగో నీ వల్ల శామ్కి స్పృహ వచ్చిందంటే జీవితాంతం సంతోషంగా ఉండేది నువ్వే. అది కాదంటీ. ఏంటి సూర్యుని కొద్దా వద్దా చెప్పు. నాకు తెలుసమ్మా, సూర్యులేందే నువ్వు ఉండలేవని. ఇదిగో మనకి మంచి జరుగుతుంది, చేసి. సామాన్య, నువ్వు చేస్తున్నావు అంతే. ఏంటి వెదో జన్మ. సరే ఆంటీ. నా బంగారం, నువ్వేం చేసినా నీకోసమే సామాన్య, అర్థం చేసుకో. ఇదిగో మిగతా వాటి గురించి ఆలోచించుకో. మమ్మటి మామగారు, మా అమ్మాయి ఒప్పుకుంది, తను డాన్స్ చేస్తుంది, మీరు వైద్యానికి సిద్ధం కండి. ఎంత గురువాయిరప్పనే. సరి సరి. ఉంటాము. నువ్వు పద. సామాన్య, ఒకవేళ నేను అని తెలిసినా చెప్పలేవు. నేను చెప్పిన దాంట్లో నుంచి తప్పించుకోలేవు. నీకిప్పుడు ఉంటది ఓ రేంజ్లో ఉంటది. இந்த மாதிரி வாங்கிச்ச என்ன என்ன ఏంటిదా చిన్నమ్మయ్య, నాట్యందా ఆడు? ఎంత లేటు? టింగు టింగు మన వాయిస్తే ఎలా అన్నో? పెళ్లి కుట్టికి రితం సరిపోలేదన్నమాట. అవును. వింటిరా పెద్ద తలకాయ గారు? వినపడింది మమ్ముట్టి మోహన్ గారు. రితంతో పాటు పెళ్లి కుట్టికి బీట్ కూడా కావలియో, రెండు ఉండేదా చూసుకోండి. ஒன்னு முதல் பெட்டினாக்க ஆகிந்தியோ అంతేదా. అప్పు నాన్నం ఇల్ల ఎంత వైద్యం చేసినా అంత పెనకుట్టి అలానే ఉండు. అమ్మో, అలా అయితే ఇంకేమైనా ఉందా? చిన్నమావయ్య గారు జాగ్రత్త. అమ్మ సామాన్య, నువ్వు శామ్కి స్పృహ వచ్చేంత వరకు ఆపద్దు. అలాగే ఆంటీ. కాకపోతే గిటార్ సరిపోదు, సాంగ్స్ పెడితే బెటర్. సరే సరే, ఒక పక్క సాంగులు పెట్టండి, ఇంత పక్క పెద్ద తలకాయదా వాయిస్తారు. మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ ఎందుకు? ఎంత వైద్యముకు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండు, అప్పుతో వైద్యం సక్సెస్ అవ్వ. ఏమంటున్నారు? ఆయన వైద్యంకి పక్కన కూడా వాయిద్యం ఉండాలంట, అప్పుడే సామధన స్పృహలోకి వస్తుంది అంటున్నారు.